పిల్ల ఏం చేస్తున్నావో? ఓలు ఇంట్లుండే ఎవరైనా పడితివి, నా మాట అన్న ఏర్పడతలేదు, అయిట్ రాలేవు. నువ్వేనా మళ్ళవా చెప్పు. నేనే గాని ఏం చేస్తున్నావు? బువ్వ కూర వండుతున్నా. ఇంకా పని తీరలేదా? తీరింది గాని బువ్వ కూర పొయ్యి మీదకెళ్ళి ఇప్పుడే దించిన. అయితే మానే గాని కొద్దిగా శీకల పూలు పెట్టావు. అవు గాని ఎటు పోతాను? బాగా సోకుల పడతాను. ఊరికి పోతాను. ఏ ఊరికి పోతాను? అక్కడ ఉన్న ముసలో నుంచుకున్నావా ఏంది? అక్కడ ఉన్న ముసలో నుంచుకున్నావా ఏంది? లవ్ సోకుల పడబడితివి. ఎంత మాట అంటే పిల్ల, మరి లేకపోతే ఐస్ దాని లెక్క సోకుల పడబడితివి. నేనేం సోకుల పడ్డ పిల్ల? కళ్ళకు కాటిక పెడతివి, పెదవులకు లిప్టిక్ పెడతివి, ముఖానికి పేరెండ్లాలు రుద్దుకుంటివి, ఇక చీకల పువ్వులు పెట్టబడితివి. పర్సన్ లెక్క తయారైనాక అనకుంటే ఏం చేస్తా చెప్పు. అనకుంటే ఏం చేస్తా అనబడితివి? గోన్నె మాటలు అన్నవాను. నేనేమన్నా? అక్కడ ఉన్న ఉంచుకున్నావు అనలేదా? ఇక నీ సోకులకు అనకపోతే ఏం చేస్తా? నీకేమన్నా మాన ఉన్నదా అను? ఈ ముసలితనానికి నేనేమన్నా ఉంచుకుంటానా? మరి ఎందుకు ఇంతగానో తయారైన? తొవ్వంటి పోతే పడిసిపోరాళ్ళందరినీ ఏం పడే పడతారు. ఏ ఉర్రకో, ఊరికోత గీంత తయారు కావద్దా? అవు గాని ఇంతకే ఊరికి పోతాను? మా తల్లిగారి ఇంటికి పోతానను. ఏంది? మీ తల్లిగారింటికా? మీ అవ్వ ఇంకా బతికే ఉన్నదా? మా అవ్వ నాడైపోయింది గాని మా అన్నకు రాకె గట్ట పోతాను. అయితే అనే గాని నువ్వు మీ ఇంటికో, మీ అన్నకు రాకె గట్ట. ఆ నీళ్ళు ఊలిపోను, ఆ నీళ్ళు కాలిపోను, ఆ నీళ్ళు మూలవాడ, ఆ నీళ్ళు బీడువాడ. నేను ఇంకా కానీ ఇంటికి పోతానా? అని ఇంట్లో అడుగు పెడతానా? ఏంది పిల్ల గట్ల పడితివి? ఆడబిడ్డ గట్ల సాపాన్లు పెట్టద్దు. లేకపోతే ఏంది? ఆడేదో మూటలు ఇస్తే నేనేదో కోటలు కట్టినట్టు అని పిల్ల నన్ను గోండే మాటలు అన్నదా? ఏంది పిల్ల, అన్నాను పట్టుకొని ఆడిడబడితివి, అది నన్ను పట్టుకొని ఆడి పిల్ల అనబడితివి. మరి లేకపోతే ఏంది? దానికి నా ఆడబిడ్డ అని నా మీద ఏమైనా ప్రేమ ఉన్నదా? అలా జోలేదు చెప్తున్నా. అలా జోలేదు ఏమనబడితివి? వాళ్ళు ఏమన్నారు? మా సెల్లని చూడొచ్చిన్నాడు, నువ్వు ఉన్నావు కదా, దాని మాటలు విన్నావు కదా. ఏమోను, నాకైతే ఆది లేదు. నీకు ఆది లేకుంటే నేను చెప్తా పట్టు అన్నాడు, నువ్వు ఉన్నావు. ఇక పిల్లగానోళ్ళు మా చెల్లని చూడొచ్చారు. నువ్వు పోయి మీ చెల్లెని తయారు చేస్తేమో. అబ్బో, దానికి ఒకరు తయారు చేస్తే నచ్చేది. సపరేట్ ఉంది. అవునా అమ్మ, చెల్లని దోలుకరాపురాదు. సరే అమ్మా. కొద్దిగా మంచిగా తయారుగా మనం ఏడికి ఏడేమి మరిపోయాయి. దేవుడా దేవుడా, ఈ సంబంధం అన్నా ఖాయం కావాలి దేవుడా. ఏంది మనసులో బాగా మొక్కుంటున్నావు? ఇదివరకే మీ చెల్లెకు 7-8 సంబంధాలు వచ్చి మరిపోయినాయి కదా, ఇదన్నా ఖాయం కావాలని దేవుళ్ళకు మొక్కుతాను. ఇలా పిల్లగాడు వాళ్ళు. ఇయో ఈయననే పిల్లగాడు, ఇయో ఈమెనో పిల్లగానో లక్క, ఇయో ఈయనో పిల్లగానోళ్ళ బాపు. పిల్లగానికి ఏంది బంగారం. మా పిల్లని చూస్తే చూడబుద్ధి అయ్యేటట్టు ఉంటది, ఏ పేరు ఊపులు ఉంటది. మా పిల్లకేంది బంగారం. అగ వస్తాంది. చిట్టీత ముల్లల్ల చీడి పెళ్లి తల్లల్ల, చిట్టీత ముల్లల్ల చీడి పెళ్లి తల్లల్ల, చిట్టీత ముల్లల్ల చీడి పెళ్లి తల్లల్ల ఓ మామా నా సందామమా, చిట్టీత ముల్లల్ల చీడి పెళ్లి తల్లల్ల ఓ మామా నా సందామమా. మల్లె పూల దండ తెత్తవా నా మామా మన సంత నీకే ఇస్తారా, మల్లె పూల దండ తెత్తవా నా మామా మన సంత నీకే ఇస్తారా, అల్లి పూల దండ తెత్తవా నా మామా మన పంట నీకే ఇస్తారా, అల్లి పూల దండ తెత్తవా నా మామా మన పంట నీకే ఇస్తారా. చిట్టీత ముల్లల్ల చీడి పెళ్లి తల్లల్ల ఓ మామా నా సందామమా, చిట్టీత ముల్లల్ల చీడి పెళ్లి తల్లల్ల ఓ మామా సందా. అగో ఏమైందిరా? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. అయ్యో, ఏంది పిల్లగాడు గట్లు ఉరుకుతాడు? ఆ పిల్లగానికి చెమ్మడక పెడుతుంది, బయటకు దొడ్డిపోతుండు. అయ్యో, బాత్రూమ్ గిచ్చుంటే గట్లు ఉరుకుతాండేంది? ఆ పిల్లగాడు బాత్రూమ్ లో ఓడు, బయట స్వచ్ఛమైన గాల్పుకు పోతాడు. కొద్దిగా ఆగురా, నీ దయరా, నీ దండంరా. ఏమైందిరా? గోవింద, నీ చెల్లెను వాళ్ళు మెచ్చరు, నీ చెల్లెకి ఇక లగ్గం కాదు. ఏమైందిరా, ఎంత కొరుకుతున్నావురా?
అవురా సీను ఎటు పోతున్నావురా? నేను దోలుకొచ్చినందుకు కొద్దిగా నా పెద్దరికని నిలబెట్టరా. నీ అవ్వ నీ పెద్దరికం గాలిపోను. నీ పెద్దరికం కోసం నేను ఆ కర్రదాన్ని మెచ్చన్నా. అదంతా ఎట్లా పాడైంది? పొయ్యిల కొర్రాయి లెక్క. ఏమైందిరా? మంచిగానే ఉన్నది. అది ఎట్లా పాడైంది? కర్రె కాకి, నల్ల తుమ్మ, డాంబర్ డబ్బా, కాముని భూతం. మనిషి అంటాడు దాన్ని చూసి ఎవడన్నా మెస్తాడా? లగ్గం చేసుకుంటాడా? అయ్యో అట్లా అనకురా, నీ దయరా, నీ దండం రా. ఏ అది మనకద్దు, పోదాం పారి మన ఊరికి. నువ్వు గట్ల అనుకో పిల్లగా. వాళ్ళు 5 లక్షలు పోతామన్నారు కానీ ఇంకొక 1 లక్ష ఎక్కువ ఓపిత్తప్ప. ఏ నాకేమద్దు. ఒకటి కాకపోతే ఇంకా 2 లక్షలు ఎక్కువ ఓపిత్తప్ప. 2 లక్షలు ఎక్కువ ఒప్పిస్తా అంటాను గారా, ఒప్పుకుందాంపా. అంటే పైస కోసం ఆ కర్రదాన్ని ఆ కాకిదాన్ని లగ్గం చేసుకోవాలన్నా? అవురా, కర్రది కాకిది అంటున్నావు, రూపం ఎట్లుంటేందిరా? గుణం మంచిదైతే అయిపోయి. అక్క నీ మనస్ఫూర్తిగా చెప్పే, నీకు నచ్చిందా ఆ కర్రది? అరే ఊకే కర్రది అనకురా. అవునా ఈ పిల్లగా? ఎర్రగా బుర్రగా రూపం మంచుకుంటే అయిపోయినా గుణం మంచుకుంటద్దా? పిల్ల రూపం సక్కదానం లేకుండా గుణం సక్కదానం ఉన్నది, ఒప్పుకోబోయి. ఇగో తాత, వాళ్ళు పోతా అన్న 5 లక్షలకి ఇంకో 3 లక్షలు ఎక్కువ పోయమని మా తమ్ముడు చేసుకుంటాడు. ఏంది అక్క పైసల కోసం దాన్ని చేసుకోమంటా? అట్లా కాదురా, పిల్ల గుణం చూసి చేసుకోరా, పిల్ల మంచిదట. ఇటు రాబోయి అయితే పిల్లనన్న ఇవ్వడన్నట, లేకపోతే ముళ్ళనన్న ఇవ్వడన్నట మాట్లాడుతుందా? సారీ పిల్లగానికి చెంబడికత్త మీరంతా ఎంబడి ఏం చేసిండ్రు? అయితే గాని మా పిల్లగానికి పిల్ల నచ్చింది, మరి కట్నాలు కానుకలు మాట్లాడుకుందావా? నీకు అన్ని ముచ్చట్లు చెప్పని చెప్తే మళ్ళా కొత్తగా మాట్లాడుకుంటేంది? గదే మీరు 5 లక్షలు పోతామని చెప్పారు గాని మా పిల్లగాడు మెచ్చుతలేడు. పిల్లగాడు పిల్లని మెచ్చలేడా, పైసలు మెచ్చలేడా? ఇక మీకు తెలియదు ఏముంది గాని. సరే ఇంకో 1 లక్ష రూపాయలు ఎక్కువ వస్తాం. 1 లక్షకో 2 లక్షలకో మా పిల్లగాడు మెచ్చేటట్లేడు కదా. అట్లా కాదు, మా పెద్ద సెల్లకు లగ్గంలో 5 లక్షలు పోసినాం, దానికంటే దీనికి ఇంకో 1 లక్ష రూపాయలు ఎక్కువ వస్తున్నాం. ఇక అంతకంటే ఎక్కువ అంటే మాత్రం కాదు. గట్లా అంటే ఎట్లా? మీరు ఒకటే మాట మీద ఉంటారా? అగో పెద్దోళ్ళకు పోసిన కంటే వీళ్ళకి 1 లక్ష రూపాయలు ఎక్కువ పోతున్నాం అంటున్నాం కదా, మళ్ళీ వీళ్ళకి ఎక్కువ పోతే వాళ్ళు ఎక్కువ అడగరా? అగో పిండి కొద్ది రొట్టె, వాళ్ళకి అమ్మాయి నచ్చింది 5 లక్షలకే వేసుకున్నారు, వాళ్ళ ఇళ్ళకు పొంతన కలుతుందా? అవు ఒకసారి ఇట్రా. అలా మాటలింటే నీకేమనిపిస్తుంది? మరి నీకేమనిపిస్తుందో చెప్పు. పిల్ల మంచిగా లేదు కాబట్టి ముళ్ళు అడుగుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వీడికే మీ చెల్లకు 7-8 సంబంధాలు వచ్చి మర్రిపాయే. అలా అడిగిన కాడికి ఒప్పుకుందాంపా. చిన్న సెల్లకు ఎక్కువ పైసలు వస్తాయి, మళ్ళీ పెద్ద సెల్ అడగదా? ఎందుకు అడుగుతుంది? అవునో ఈ పిల్లగా, ఎదిగిన ఆడబిడ్డని ఎన్ని రోజులు ఇంటి మీద ఉంచుకుంటావు? అలా అడిగిన కాడికి ఒప్పుకుందుపా. సరేపా. ఏం విచారం చేసుకున్నారు మరి? సరే మీరు అన్నకాడికి ఒప్పుకుంటున్నాం. లగ్గంలో 5 లక్షలు పోతాం, మళ్ళా 3-4 నెలల్లో ఆయన్ని 3 లక్షలు ముట్ట చెప్తాం. సరే మరి ఏమంటావా ఈ పిల్లగా? మరి నాకు కూడా సరే. అగో నాకు 5 లక్షలు వచ్చి నాకంటే 3 లక్షలు దానికి ఎట్లా ఎక్కువ వస్తారు ఎప్పురి? దానికి వచ్చినట్టే నాకు కూడా పైసలు కావాలి. అగో గట్లంటే ఎట్లా? అప్పుడు ఒప్పుకున్నామన్నా నీకు ముట్ట చెప్పినాం కదా. మరి దానికి నాకంటే ఎక్కువ ఎందుకు ఒప్పుకున్నారు? దానికి ఎన్ని పోతారో నాకు కూడా కన్నే కావాలి. అగో నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు ఒప్పుకున్న పైసలు అప్పుడే ముట్ట చెప్పినాం కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? అవు బాగా చెప్తే అడుగుతా, దానికి ఎన్ని పైసలు ఒప్పుకున్నారో నాకు అన్ని పైసలు నింపాలి. ఇక ఉన్నదంతా అమ్మి మీకే పోతాం, మేమేమో రోడ్డు మీద అడక తింటాం. మాకేమైనా ఇల్లా పిల్లలా సంసారమా? అవునే, మా అయ్యవ సంపాదించిన భూమి 10-15 ఎకరాలు ఉన్నది. కోట్ల కేసైతే మా పాలు మా పంచిత్తది. అవునే, ఈ భూమి మీద నువ్వు ఒక్కదానివే ఆడబిడ్డ ఉన్నావా? అందరు నీ లెక్క అవ్వాయే సంపాదించిన భూమి పంచుకోబోతున్నారానే? అవునే, బాగా చెప్తే పంచుకోపోతా. ఎట్లా పంచుకోపోతావో పంచుకోపో. ఈ భూమి మీద అన్నదమ్ములందరూ అక్క చెల్లెలకి భూములు జాగలన్నీ పంచితే మేము కూడా గట్లే పంచిస్తాం పో. హే నువ్వేందే నాకు పంచిచ్చేది? కోట పంచిత్తది పో. నీ అసలు దాన్ని ఈ భూమి మీదనే చూడలేదే, ఏం చేస్తావు చేసుకోపో. ఇంకేం చూస్తాను పన్నాడు. నీ ఇల్లు గంగల పోను, నీ ఇల్లు ఆవుల పోను, నీ ఇల్లు భూమాత్రం గాను. నా కలకల గాలి గిట్లా నాశనం అవుతారా? మీ ఇంట్లో ఇంకొకసారి అడుగు పెట్టా. ఇక అప్పటి నుంచి ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు. నేను ఇంకా ఇంటికి పోతాను. అట్లా కాదు పిల్ల, నువ్వు ఆస్తి కోసం దాంట్లాడుతున్నావు గాని కోర్టు అయ్యవ సంపాదించిన ఆస్తి వంచిత్తది కావచ్చు గాని అన్నదమ్ముల ఆత్మను ప్రేమను వంచేయలేదు పిల్ల. ఆడపిల్లకు లగ్గం కాగానే తల్లిగారింటితో బంధాలు లేవు.
ప్రతి ఆడపిల్లకు తల్లిగారిలు కావాలి, మంచికి చెడుకు తల్లిగారిలు కావాలి, నెల తప్పినవంటే తల్లిగారిలు కావాలి, పిల్ల పుట్టిందంటే తల్లిగారిలు కావాలి, పురుడు పోయాలన్నా తల్లిగారిలు కావాలి, పుట్టెంటుకలు తీయాలన్నా తల్లిగారిలు కావాలి, పుట్టినోళ్ళు వెరగంగా తల్లిగారిలు కావాలి, వాళ్ళకు పెళ్లిళ్ళు కాగా తల్లిగారిలు కావాలి, ఆఖరికి సచ్చినా తల్లిగారిలు కావాలి, బతికినా తల్లిగారిలే కావాలి, ముండ మోసినా తల్లిగారిలు కావాలి, ముత్తైదుగున్నా తల్లిగారిలే కావాలి. మల్లెతీగకు పందిరి తోడునిస్తుంది, ఆడపిల్లకు తల్లిగారిల్లు నీడనిస్తుంది. పుట్టిన నుంచి సచ్చదాకా తల్లిగారిల్లు అనుబంధమే ఉండాలి కానీ ఏ సంబంధం లేకుండా ఇడిపోవద్దు. నేను మా తల్లిగారింటికి అప్పటికి పోతా గానీ ఇప్పుడు మీ తల్లిగారింటికి పోదాం. తయారు కాపు పిల్లగపో, తయారు కాపు, మీ అత్తగారింటికి పోదాం. ఆ చెల్లె, అన్నకు రాఖీ గట్టి అత్తున్నావానే? అక్క నువ్వత్తున్నావానే? అత్తున్నా. నిజంగా? నిజంగానే అత్తున్నానే. అప్పుడు అలిగిపోయావు, ఇప్పుడు అత్తున్నా అంటున్నావు, నమ్మమంటావా? అవునే, నేను అత్తున్నా. నువ్వైతేరా? ఇగో మరిది నేను పోతున్నావు. మరి నువ్వు చెప్తలేవేమో పోరి. మరి నేను అత్తన్నా, నువ్వు కూడా రాక్క అని. నువ్వు అలిగే ఉంటివి. మరి అక్కడ కలుసుకుందాం రాన్రి. దా అత్తున్నాం. ఇప్పుడే వస్తురా చెల్లి, ఇప్పుడే వస్తున్నా. ఇప్పుడే అత్తున్నారా పిల్ల? ఇప్పుడే అత్తున్నా వదిన. అంత మంచిదేనా? మంచిదే. ఇంకా కూడా అత్తుంది అదినే. భూముల జాగాలు పంచుకోవడానికి అత్తుందా ఏంది? కాదదినే, నీ ఆత్మాభిమానాలను ప్రేమ అనురాగాలను పంచుకోవటానికి అత్తున్నా. ఆస్తి కోసం, పాస్తి కోసం, పైసల కోసం నొల్లి పెట్టుకున్నా గాని అవ్వగారిల్లంటే అర్థం తెలిసింది, తల్లిగారిల్లంటే బిడ్డలకు నీడని తెలిసింది. అదినే, నేనేమన్నా తప్పు చేస్తే క్షమించు అదినే. ఏడవకు, నేను కూడా అప్పుడు తెలిసి తెలియక మాట మీద మాట అన్నా, నన్ను కూడా క్షమించు. కాదు బిడ్డ, ఆ దినాల నీకు 5 లక్షలు పోసిన, అవి మిత్తితోటి అసలుతోటి 7 లక్షలకు ఎక్కువనైనాయి. నీకంటే దానికి ఏమి ఎక్కువ పోసిన బిడ్డ పైసలు. ఇంటికి పెద్దదాన్ని నువ్వే అర్థం చేసుకోవాలి. అవునమ్మా, నేనే అర్థం చేసుకోక నాన్న మాటలన్నా మీ అందరి మనసులు నొప్పించినమ్మా. ఎట్లా అలిగిపోతే ఎట్లా బిడ్డ? మేము లేకున్నా అది నన్ను అన్ననే కదా మిమ్మల్ని చూసుకునేది. పైసలు పెట్టు బిడ్డ, మంగళారతుల. అయ్యో అన్న, నాకెందుకు ఈ పైసలు? ఈ పైసల కోసం నేను రాఖీ కట్టడానికి రాలేదే. మీ ప్రేమ ఆప్యాయతలు నాకు ఎల్లకాలం ఉంటే సరిపోతుంది. మీరు, ఈ కుటుంబం మంచిగా ఉంటే సరిపోతుంది. అద్దన్న, తీసుకో బిడ్డ. నాకు అద్దన్న, మీరు నాతో కలిసి ఉంటే సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జనార్ది ఎట్లున్నారు? మంచిగున్నారా? అయితే అందరి కుటుంబాలతో ఇల్లు లెక్కనే మంచిగా కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అంతేకాకుండా ఇప్పుడు మా సార్ మాట్లాడతారు. సార్, హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనపల్లె టాలెంట్ యూట్యూబ్ ఛానల్. మా షార్ట్ ఫిల్మ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ మేము ముందు ఎల్లకాలం ఇలాగే ఉంటాము. బాయ్ బాయ్. మరిన్ని వీడియోల కోసం పక్కకున్న బెల్ బటన్ గట్టిగా క్లిక్ చేయండి. థాంక్యూ, బాయ్.